ఏం చేసి కూడా పాపములకు ప్రాయశ్చిత్తము నేనుగా చెయ్యలేను అన్న. మరి ఎచ్చులు ఎందుకు, మరి ఎగస్టాలు ఎందుకు, వెటకాలాలు ఎందుకు, మేధావితనమైన ప్రశ్నలు ఎందుకు? నోరు మూసుకొని నేను పాపినని ఒప్పుకొని ఆ పాపాలన్నీ కడగబడి నిమిత్తము నీకోసం దేవుడు చేసిన బలియాగం దగ్గరకు వచ్చి సరెండర్ అయిపో, కడగబడి పరిశుద్ధపరచబడి నూతన పరచబడి నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటావు. ఇది దైవాజ్ఞ. నువ్వు ఏం చేసి కూడా తప్పించుకోలేవు. ఆత్మ విషయమై దీనుడవై, దీనుడంటే తెలుసా మీకు? కాళ్ళు చేతులు బాగున్నోడు తనంతటా తానే నడుస్తాడు. బలహీనత ఉన్నోడు దీనుడైపోయి ఇతరుల మీద ఆధారపడతాడు. అంతేనా? అలాగే మన ఆత్మను రక్షించుకునే విషయంలో కూడా మనం దీనులమై ప్రభువు మీద ఆధారపడితేనే మనకు విడుదల, లేకపోతే లేదు రక్షణ. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున, పైనున్న ఆకాశమందున కిందున్న భూలోకమందున లేదు ఏ నామమున రక్షణ, లేదు పాప విమోచన. లేదు ఏ నామమున రక్షణ, యేసునందే విమోచన. పైనున్న ఆకాశమందున కిందున్న భూలోకమందున లేదు ఏ నామమున రక్షణ, లేదు పాప విమోచన. చెప్పండి, మేధావి తెలివితేటలు ఉపయోగిస్తే దేవుడు ఒప్పుకుంటాడా? పెద్ద చెప్పు. టైం లేదంటే దేవుడు ఒప్పుకుంటాడా? వెటకారాలు చేస్తే దేవుడికి ఇంకా మండిద్దా లేదా? అది నాలుగవది ఏం చెప్పాను ఇందాక? పరిశుద్ధులు. నేను అసలు ఏ పాపం చేయలేదంటే దేవుడు ఊరుకుంటాడా? అది ఇంకా పెద్ద పాపం అయిపోయింది. ఐదవది, దేవుడికి కమిషన్లు ఇచ్చేసా, ప్రాబ్లం లేదు అంటే ఊరుకుంటాడా? ఇంకా తన్నులు పడతాయి. కాబట్టి ఇప్పుడు పడదాకా మనం అనుకున్న ఏవి చెల్లవుగాక చెల్లవు. తర్వాత ఎవడొచ్చి చెప్పినా మీరు మళ్ళా వినకూడదని చెప్తున్నా ఈ విషయాలు. ప్రపంచంలో వెధవలు చాలామంది ఉన్నారు. ఎవరు? ఎదవలు చాలామంది ఉన్నారు. కాబట్టి ఎదవలు చేరి నీ బుర్రంతా పాడు చేసే అవకాశం ఉంటుంది కనుక ముందే చెప్తున్నాను నేను. పాపి అయిన మనుషుడా, నువ్వు ఏం చేసి కూడా దేవుణ్ణి శాంతిపరచలేవు. దేవుణ్ణి శాంతిపరిచినది ఒక్కడే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే మన పాపములన్నిటికీ శాంతికరమై ఉన్నాడు. అర్థమైందా? నువ్వు వెళ్ళలేవు పరలోకం. మర్యాదగా పరలోకం నిన్ను తీసుకెళ్లేవాడు ఒకడు ఉన్నాడు లైన్లో. ఆయన పేరు యేసయ్య. ఆయన చేయి పట్టుకో, తీసుకెళ్తాడు. పిచ్చి కథలు పడొద్దు. దా వచ్చేసి ఎక్కడ ఎవరు చేయి పట్టుకోవాలి? అది యేసయ్య చేయి పట్టుకోవాలి, అంతే. తీసుకెళ్తాడు, ఆయన తీసుకెళ్తాడు. ఇంకెవరు తీసుకెళ్ళలేరు నిన్ను తీసుకెళ్ళటానికే దిగొచ్చాడు. నీకోసం వెల చెల్లించాడు. నువ్వు సిద్ధపడితే నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చేదే రెండవ రాకడ. ఎన్నో రాకడ? నేడు రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఏ తెంచును. రెండో రాకడ రాబోతున్నది ఆయనే. ప్రజలారా రండి, మీ పాపములను నా రక్తములో కడుక్కోండని ప్రభు పిలిస్తే ఎంతమంది చెవులకు అది నాటిందో, ఎన్ని హృదయాలు అలాగా సిద్ధపడ్డాయో, ఎంతమంది తమ ఆత్మ నిమిత్తం దీనులై ప్రభువా నీవే నాకు దిక్కనుకుంటా వచ్చారో వాళ్ళందరినీ ఆయన రక్తములో కడిగి పరిశుద్ధపరిచి బాప్తిస్మం ద్వారా అలాగే పరిశుద్ధాత్మనిచ్చి భూలోకములో కొన్ని అనుభవాలు నేర్పి సిద్ధపరుచుకొని సిద్ధపడిన వాళ్ళందరినీ తీసుకెళ్ళడానికి వచ్చేదే రెండవ రాకడా. మొదటి రాకడలో ఏం చేశాడు? వదకు తేబడిన గొర్రె పిల్ల వలె మౌని తల ఉంచుకొని మన పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్త బలిగా అర్పించబడ్డాడు. అంతే ఉన్నాడా? తిరిగి లేచాడా? నోరు తెరిచి అందరూ చెప్పండి. ఎన్నో రోజు
30వ రోజా? మూడో రోజు. మూడవ నాడు తిరిగి లేచాడు. 40 దినములు 500 మంది కంటే ఎక్కువ మంది కనబడ్డాడు. 2-3 సాక్షులతోనే కేసు క్లోజ్ అయింది. కానీ యేసు పునరుద్ధానాన్ని గురించి 500 మంది కంటే ఎక్కువ మంది సాక్షులు ఉన్నారు. గొడ్డు పునరుద్ధానుడైన క్రీస్తును చూసిన వాళ్ళు 500 మంది కంటే ఎక్కువ మంది ఉన్నారు. వారందరూ సాక్షి యేసయ్యకు, పునరుద్ధానానికి. 40 దినములు కనిపించి ఒలీవల కొండ మీద ఆకాశమునకు మేఘం మీద ఆరోహణమయ్యాడు. దూతలు ప్రత్యక్షమై శిష్యులకు చెప్పారు, ఏ విధంగా యేసు పరమునకు కొనిపోబడినో ఆ విధంగానే ఆయన తిరిగి వస్తాడు అని. కాబట్టి యేసయ్య మొదటి రాకడలో ప్రాణం పెట్టాడు. రెండవ రాకడలో ఆయన రక్తములో కడగబడ్డ పరిశుద్ధులందరినీ తీసుకొని పోవడానికి వస్తున్నాడు.